సో 17,500 కోట్లకి ఈరోజు పడగెప్తున్నారు. దీనికి ఏ విధంగా స్పందిస్తారు? అంటే మీరు అన్నట్టు డిసెంబర్లో 49,000 కోట్లు కేటాయిస్తాం అని చెప్పడం జరిగింది. ఆ తదుపరి మరో నెలకే మరి 40 కోట్లు అని చెప్పడం జరిగింది. బడ్జెట్లో 31,000 కోట్లు అన్నారు. ఆ తదుపరి 25,000 కోట్లని మంత్రి చెప్పడం జరిగింది శ్రీనివాస్ రెడ్డి గారు. ఆ తదుపరి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే 7,500 కోట్లు ఇప్పటి వరకు మేము మాఫీ చేసినామన్నారు. అంటే ఈ తీరుగా పొంతం లేని ప్రకటనలతోని ప్రజలను కేవలం రైతులనే కాదు తెలంగాణ యావత్ ప్రజానీకాన్ని ఇటు విద్యార్థులను, యువకులను, మహిళలను, ఒంటరి మహిళలను, వృద్ధులను, రైతులను, నిరుద్యోగులందరినీ కూడా ఆగం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు రైతాంగానికి అండగా ఉండాలని చెప్పి ఈరోజు సమైక్య రాష్ట్రంలో వ్యవసాయం దండుగా అన్నటువంటి చంద్రబాబు నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయం దండుగా కాదు పండుగ నిరూపించినటువంటి కేసీఆర్ గారు వారి పాలనలో చూసినట్టయితే 9.5-10 ఏళ్లలో బ్రహ్మాండంగా రైతులకు సకాలంలో యూరియాలు, అదేవిధంగా నాణ్యతతో కూడినటువంటి విత్తనాలు, వాళ్ళని చైతన్యం చేసేదానికి రైతు వేదికలు, మరి చివరి మడి వరకు నీరు అందించేదానికి అనేక ప్రాజెక్టులు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు నిర్మాణం చేసి ఈరోజు రైతులకు అండగా ఉన్నటువంటి రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, 1,00,000 కోట్ల రుణమాఫీ చేసి ఈ తీరుగా రైతులకు అండగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి అండగా ఉంటే ఈరోజు రైతులను దగా చేసి కేవలం రైతుల ఓట్లు దండుకొని ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ఖచ్చితంగా మెడలోంచి చివరి రైతుకు కూడా మరి రుణమాఫీ అయ్యే వరకు కూడా గులాబీ జెండా అండగా ఉంటుంది, గులాబీ సైనికులకు రైతులకు అండగా ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఎంత విచిత్రంగా ఉందంటే ఇక్కడ మా వెంకన్న గారు ఉన్నారు, 2,114 రూపాయల డ్యూ ఉన్నది. అంటే ఒక 114 డ్యూ ఉన్నా కూడా ఇస్తలేరు. 114 కట్టిండు అయినా కూడా ఇస్తలేరు. ఈ తీరుగా అనేక మంది ఈ పెద్ద అయినది కేవలం 37,000 డ్యూ ఉన్నది, 2,30,000 అది కట్టినా అది ఇస్తలేరు. ఈ తీరుగా మరి పేడేపల్లి సొసైటీ అనుకోండి, మరి ముచ్చెర్ల సొసైటీ అని ఇవన్నీ కూడా ఐఓబి బ్యాంకులు ఉన్నది. వాళ్ళు ఏమో డ్రాఫ్ట్ మాకు అందలే అంటున్నారు, ఇంకేవో కాకమ్మ కథలు చెప్తున్నారు. ఇటు బ్యాంకర్స్, ఇటు పాపం బ్యాంకర్స్ ఏమున్నాయంటే గవర్నమెంట్ ఏ తీరుగా చెప్తే ఆ తీరుగా చెప్తారు. కాబట్టి ఏదో కుంటి సాకులు చేపట్టి ఈరోజు లక్షలాది మందికి మరి రైతులకు రుణమాఫీ చేయకుండా అధోగతి చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కనువిప్పు అయ్యే వరకు, దిగి వచ్చే వరకు, రైతులకు రుణమాఫీ చేసే వరకు కూడా మా దశల వారికి మా ఆందోళన ఉంటుంది. సార్, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, కుంగిపోయింది అనుకుంటా మాట్లాడిన వాళ్ళు ఈరోజు అదే కాళేశ్వరం ప్రాజెక్టుకి పైన పోయి డ్రోన్ కెమెరాలతో చూపిస్తా ఉన్నారు. ఈరోజు మీరు చూసినట్టయితే ఈ ప్రభుత్వం కక్షపూరితంగా రివెంజ్ పాలిటిక్స్, అంటే ప్రతిపక్షం పైన రివెంజ్ పాలిటిక్స్, లేనిపోని అబద్ధాలు సృష్టించడం, లేనిపోని అవినీతి ఆరోపణలు చేస్తూ బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఎంత మందికి సమంజసం కాదు. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా గమనిస్తున్నారు, మేధావులు గమనిస్తున్నారు, విద్యార్థులు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పక తప్ప.